శత్రువులు ఎక్కడో ఉండరు. కూతుళ్ళు చెల్లెళ్ల రూపంలో మనిళ్లలోనే తిరుగుతుంటారనే ఫేమస్ తెలుగు సినిమా డైలాగ్ ప్రస్తుతం కేసీఆర్ కుటుంబానికి సరిపోయేట్లుగా ఉంది. తన తండ్రికి రాసిన లేఖ లీక్ అయిందంటూ ఆ లీకు వీరులు ఎవరో తేలాలంటూ కవిత చేస్తున్న రచ్చ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబంలోని అంతర్గత విషయాలు అధినేత కేసీఆర్ కు లేని తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ఓవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, మరోవైపు కవిత ఎపిసోడ్తో కేసీఆర్ ఉక్కిరి బిక్కిరవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఇప్పటికే 4 సార్లు భేటీ అయిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు మరోసారి సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 20న కేసీఆర్, హరీష్ రావులతో పాటు బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్రకు కూడా నోటీసులు పంపింది. జూన్ 5న కేసీఆర్, జూన్ 9వ తేదీన హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు కేసీఆర్ తో చర్చలు జరిపారు. ఈ నోటీసుల వల్ల తలెత్తే రాజకీయ, చట్టపరమైన పరిణామాలపై వారు కులంకుషంగా చర్చించినట్లు తెలుస్తుంది. కమిషన్ విచారణకు హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించాలన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలా స్పందించాలన్న దానిపై ఇద్దరు నేతల మధ్య డిస్కషన్ జరిగినట్టు తెలిసింది. తమ హయాంలో తీసుకున్న విధాన, ఆర్థికపరమైన నిర్ణయాలపైన చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే విచారణకు హాజరైన పలువురు ఇంజనీర్ల ద్వారా కమిషన్ అడుగుతున్న ప్రశ్నలు, సంధిస్తున్న తీరు గురించి ఇద్దరు నేతలు ఆరా తీసినట్టు సమాచారం. అందుకు అనుగుణంగానే కమిషన్ విచారణలో ఇచ్చే స్టేట్మెంట్లపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇక వీరి భేటీలో కవిత ఎపిసోడ్ కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను హరీష్ రావుకు కేసీఆర్ అప్పగించారన్న ప్రచారం జరుగుతుంది. ఒకవైపు పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావాల్సి ఉండగా, మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ ముందు హాజరు కావాల్సిన నేపథ్యంలో కవిత వ్యవహారం సమస్యగా మారిందని భావిస్తున్నారు. దీంతో పార్టీ నేతలు ఎవరూ కవిత విషయంలో స్పందించవద్దని కేసీఆర్ సూచన చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు, కవిత జిల్లాల పర్యటనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనకుండా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. జూన్ 5న కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. ఆ తరువాతనే కవిత విషయం, పార్టీలో పదవుల మార్పు పైన కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి కవిత ఎపిసోడ్ పై పార్టీ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన తమ నేతల మధ్య ఇన్ని వైరుధ్యాలున్నాయా అని చర్చించుకుంటున్నారు. కవిత అసలు ఇలా ఎందుకు మాట్లాడుతుంది? సొంతంగానే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారా, లేదంటే ఆమె వెనుకుండి ఎవరైనా నడిపిస్తున్నారా అన్న అనుమానాలు గులాబీ కార్యకర్తలో కలవరానికి గురిచేస్తున్నాయి.